ఫ్యాన్స్ కి మాస్ ఎంట్రీ కావాలి, థియేటర్స్ కి మసాలా కావాలి. ఓహో, కామెడీ చేస్తున్నావా? కానీ ఈసారి సినిమా వెనుక మైండ్ డైరెక్టర్ది కాదు, ఏఐదే. అవునురా బాబు, స్క్రిప్ట్ నుంచి డబ్బింగ్, హీరోల డిఏజింగ్ వరకు అన్ని ఏఐ మంత్రాలు మాత్రమే నడుస్తాయి. ఇక నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నమ్మలేకపోతున్నారు కదా, సయ్యారా క్లైమాక్స్ లోని ట్విస్ట్ ఏఐ రాసిందే. వాటిలో హృతిక్ ఎన్టీఆర్ డైలాగ్లను తెలుగు లిప్సింగ్ కి సరిపడేలా బెంగళూరు స్టార్టప్ విజువల్ డబ్ అనే టూల్ వాడేసింది. ఒక ఊరు పేరు లేని రూపం లేని నీడలాగా. ఇక రజనీకాంత్ కూలీలోని డిఏజింగ్ కంప్యూటర్ పై ఒక్క బటన్ నొక్కగానే 90s రజనీ సడన్ గా రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటి వరకు మనం అనుకున్నది డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్, ఆర్టిస్ట్ డెలివరీ, టెక్నీషియన్ మ్యాజిక్. కానీ ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్ సీన్ లోకి వచ్చి అన్ని రీరైట్ చేస్తున్నాయి. ఆడియో, లిప్ మోషన్, వాయిస్ మాడ్యులేషన్ అన్ని ఆటో కరెక్ట్. అంటే మనం ఫోన్ లో ఆటో కరెక్ట్ వాడినట్టు సినిమాలు కూడా ఆటోమేటిక్ గా రెడీ అయిపోతున్నాయి. హీరోలకు కూడా షాక్. రజనీకాంత్ గారు మిర్రర్ ముందు నిలబడి ఇదేంటి నేను చిన్నడిగా మారిపోయా అని ఫీల్ అయ్యారట. ఎన్టీఆర్, హృతిక్ మాత్రం ఏఐ డబ్బింగ్ చూసి బాస్ ఇది మా వాయిస్ తోనే ఉందిగా అని షాక్. స్టార్ పవర్ కి ఏఐ టచ్ కలిస్తే ఎలాన్ మాస్క్ కూడా థియేటర్ లో ఫస్ట్ బెంచ్ వేయాల్సిందే. సీన్ ని ఊహించుకోండి, చెస్ బోర్డ్ లో కింగ్ ని వాడేది డైరెక్టర్ కాదు, ఇప్పుడు ఏఐ. అవును, హీరోలకి మసిల్, విలన్లకి యాంగిల్, హీరోయిన్లకి డైలాగ్ అన్నీ ఒకే టూల్తో. ఇలాంటప్పుడు సినిమా హిట్ అవుతుందా లేదా అనే టెన్షన్ డైరెక్టర్ కి కాదు, సర్వర్ కి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఏఐ సినిమా టెక్నాలజీకి కొత్త మాస్టర్ ప్లేయర్. స్క్రిప్ట్ రాయగలదు, డబ్బింగ్ చేయగలదు, హీరోలను యంగ్ చేయగలదు. ఇప్పటి వరకు మనం చూసింది హీరో కష్టపడి డైలాగ్ చెప్పడం, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రాణం పెట్టడం. కానీ ఇప్పుడు ఆ క్రెడిట్ అన్ని ఒక కంప్యూటర్ కి పోతే ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. తలైవా మళ్ళీ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించడమే చాలురా బాస్ అని షోరూమ్ లో బైక్ టెస్ట్ డ్రైవ్ చేసుకుంటున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఇదే, రేపు ఒక సినిమా మొత్తాన్ని ఏఐ రాసేస్తే, హీరోలు సెట్ కి రాకుండా రిలీజ్ అయిపోతే, మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ కంటే డైరెక్టర్ అవసరం లేకపోతే, ఇది ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఊహించుకోండి, బాలయ్య ఏఐతో డబ్బింగ్ చేస్తే. ఏఐ అంటే అదర్స్ ఇంటెలిజెన్స్ బాబు. పవన్ కళ్యాణ్ ఏఐ క్లైమాక్స్ రాస్తే హైకోర్టు జడ్జి కూడా ఇంటర్వ్యూలో ఎంట్రీ ఇస్తారు. మరి మహేష్ బాబు ఏఐలో బిజినెస్ మ్యాన్ 2 అనౌన్స్మెంట్ నేరుగా యూట్యూబ్ లో డ్రాప్ అవుట్ అవుతుంది. ఈ ఏఐ వేవ్ ని ఆపగలరా ఎవరైనా అనిపిస్తుంది. రేపు ఆస్కార్ లో కూడా కేటగిరీ కొత్తగా రావాలి, బెస్ట్ ఏఐ జనరేటెడ్ హీరో. Millions of views on YouTube and TikTok, has audiences dancing in movie theaters all around the world, and is also the first song ever from an Indian production. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ గానీ, వాయిస్ గానీ, విజువల్ గ్లామర్ గానీ అన్ని మెషిన్ గాడ్ బ్లెస్సింగ్ లే. ఇక వివరంగా చెప్పాలంటే ఏఐ సినిమా ఫీల్డ్ లోకి వచ్చేసింది. బహుశా మన డైరెక్టర్, రైటర్ కి ఇది వార్నింగ్ కూడా కావచ్చు. ఆడియన్స్ కి మాత్రం ఫ్రెష్ కిక్ ఇస్తాయి, న్యూ లెవెల్ హైప్ ని క్రియేట్ చేస్తాయి. కానీ సోల్ ఎమోషన్ మాత్రం ఇంకా మనిషి దగ్గరే ఉంది. ఏఐ వర్సెస్ హ్యూమన్ క్రియేటివిటీ, ఇది రాబోయే టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్యాటిల్. బాగున్న పాయింట్స్ చెప్పాలంటే న్యూ ఎక్స్పీరియన్స్, విజువల్ క్వాలిటీ, లిప్ సింక్, మ్యాజిక్. ఇక మైనస్ పాయింట్ వస్తే క్రియేటివిటీ అనేది మిషన్ కి కాకుండా మనిషి దగ్గరే ఉంటుంది. అదే రియల్ ఫీల్ మిస్ అవుతుంది. రేటింగ్ 3.5 out of 5. మరి తర్వాత ఎపిసోడ్ ఏఐ హీరోలతో మానవ హీరోలు పోటీ పడతారా? రైట్ ఏ కామెంట్. ఏం చూసినావా అన్న, ఎట్లా చేసిన మేనేజ్మెంట్ జబర్దస్త్ ఉంది, చెయ్యాలా చెయ్యి, పూజ చేయి.